నమస్తే యంత్రి న్యూస్కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జీజీహెచ్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి, నన్ను ప్రశ్నించిన విద్యార్థికి అభినందనలు. అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ కళాశాల విద్యార్థి, అండగా నిలిచిన విద్యా సంస్థల సిబ్బంది. బుచ్చిరెడ్డిపాలెంలో వేడెక్కిన రాజకీయం, ఎన్నికల నగారా మోగక ముందే రిజర్వేషన్లపై ఉత్కంఠ. మదనపల్లెలో ప్రెస్ క్లబ్ ని ప్రారంభించిన వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్, సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని పిలుపు. నెల్లూరు జీజీహెచ్లో ఏసీ రెస్ట్ హౌస్లు, ఆర్ఓ ప్లాంటు, టాయిలెట్స్ రెన్యువేషన్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి శంకుస్థాపనలు చేశారు. సమాజం పట్ల సాటివారి గురించి ఆలోచించి నన్ను ప్రశ్నించిన పిహెచ్డి స్కాలర్ నెల్లూరు విద్యార్థి మల్లెల శ్రీహరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు కోటంరెడ్డి. జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే పేషెంట్ల పట్ల గౌరవంగా ఉంటూ వారికి అందుబాటులో ఉండాలని వైద్యులు, సిబ్బందికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సూచించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో డిఎస్ఆర్ రఘురాంరెడ్డి, ఇస్కాన్ రామకృష్ణారెడ్డిల సొంత నిధులు ₹1,00,00,000తో 2 ఏసీ రెస్ట్ హౌజ్లు, ఆర్ఓ వాటర్ ప్లాంట్, టాయిలెట్స్ రెన్యువేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డిలు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు పీహెచ్డీ స్కాలర్ నెల్లూరు విద్యార్థి మల్లెల శ్రీహరి చేత ఎమ్మెల్యే శంకుస్థాపన చేయించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు ఎంత చేసినా తక్కువేనని చెప్పారు. ఓటు వేసే ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కుంటుందని, సమస్యల పట్ల ప్రశ్నించండని నెల్లూరు రూరల్లో నేనే తొలి అడుగు వేశానని తెలిపారు. సమాజం పట్ల సాటివారి గురించి ఆలోచించి నన్ను ప్రశ్నించిన పీహెచ్డీ స్కాలర్ నెల్లూరు విద్యార్థి మల్లెల శ్రీహరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల కమిటీ సభ్యులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మల్లెల శ్రీహరి నెల్లూరు రూరల్ నియోజకవర్గం భక్తవత్సల నగర్లో ఉంటారు. వారు వరంగల్ ఆర్ఈసీలో పిహెచ్డి స్టూడెంట్. వారు ఒక మెసేజ్ నాకు పెట్టడం జరిగింది. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అత్యంత పేదలు వెళ్లే ప్రాంతం, కనీసపాటి వస్తువుల మీద దృష్టి పెట్టమని. అప్పటికే నాకు దాని గురించి అవగాహన ఉంది. కొన్ని చేయడం జరిగింది ఇక్కడ, కానీ పూర్తి స్థాయిలో చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఒక యువకుడు అడిగింది కూడా న్యాయమైన కోరిక, దాన్ని ఎలాగైనా తీర్చాలని చెప్పని అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కనీసపాటి వస్తువుల కల్పనలో భాగంగా అటు ప్రభుత్వంతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా దాతలతో కూడా మాట్లాడాలని ఆలోచన చేసినప్పుడు డిఎస్ఆర్ గ్రూప్ దేవిరెడ్డి రఘురామరెడ్డి గారు, బసవ రామకృష్ణారెడ్డి గారు, ఇస్కాన్ రామకృష్ణారెడ్డి గారు వీరిద్దరూ కూడా ముందుకు వచ్చి ₹1,00,00,000 వ్యయంతో, అక్షరాల ₹1,00,00,000 వ్యయంతో ఈనాడు ఈ యొక్క జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో 2 ఏదైతే రెస్ట్ హౌస్లు, దీనివల్ల పేషెంట్ల బంధువులు కానీ లేదా పేషెంట్లకి సహాయకులుగా వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ చక్కటి వాతావరణంలో విశ్రాంతి తీసుకోవచ్చు. అదేవిధంగా అవుట్ పేషెంట్లు కూడా ఇక్కడ వేచి ఉండొచ్చు. ఆ యొక్క 2 ఇలాంటి రెస్ట్ హౌస్లు నిర్మిస్తున్నాం. 2 రెస్ట్ హౌసుల్లో కనీసం 400 మంది పేషెంట్ల బంధువులు, సహాయకులు, అవుట్ పేషెంట్లు ఏసీ రెస్ట్ హౌసుల్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు, వేచి ఉండొచ్చు. మదనపల్లి పట్టణంలో ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రెస్ క్లబ్ను ప్రారంభించారు. సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని జర్నలిస్టులు పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సమాజ శ్రేయస్సులో పాత్రికేయుల పాత్ర అద్వితీయమని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లి పట్టణం మార్పూరి వీధి సీనా టీ స్టాల్ ఎదురుగా మదనపల్లి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైకాపా శ్రేణులతో కలిసి నిస్సార్ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ సమాజంలో జరిగే సంఘటనలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల కృషి ఎంతో ఉందన్నారు. కుటుంబ శ్రేయస్సు కన్నా సమాజ శ్రేయస్సే అధిక ప్రాధాన్యతనిస్తూ నిస్వార్థమైన సేవలు అందించడంలో వారెప్పుడూ ముందుంటారన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే ప్రెస్ క్లబ్ శాశ్వత భవన నిర్మాణానికి స్థలం, పాత్రికేయులకు స్థలాలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. మదనపల్లి ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ రఘునాథ్ రెడ్డి,
కార్యదర్శి విఎస్ రెడ్డి, జింకా వెంకటచలపతి, రఫీక్ అహ్మద్, హేమంత్ కుమార్, చిప్పిలి మల్లికార్జునరెడ్డి, బొమ్మిశెట్టి మధు, నాగమణి తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి ప్రెస్ క్లబ్ ఆహ్వానం మేరకు ఈరోజు ఈ కృష్ణా ఏసీ థియేటర్ దగ్గర సీనా స్ట్రీట్ స్టాల్ ఎదురుగా వాళ్ళ కొత్త ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి వచ్చిందను వాళ్ళ ఆహ్వానం మేరకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడ వచ్చిందను మేము ఇక్కడ పాల్గొనడం జరిగింది. చాలా గ్రాండ్గా, అట్టహాసంగా, చాలా గ్రాండ్గా ఈ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. నిజంగానే మేము ఎంతో సంతోషిస్తాం. ఎందుకంటే మా నాయకులు ఏదైనా ప్రజలకు చేయాలంటే కూడా, మేము చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని పోవాలంటే కూడా అందరికంటే ముఖ్యం వచ్చిందిను మన ప్రెస్ వాళ్ళ పాత్ర కీలకంగా ఉంటుంది, విలేకరుల పాత్ర కీలకంగా ఉంటుంది. ఎప్పటికి కానీ వీళ్ళు మేము కలిసి కానీ ఖచ్చితంగా ప్రజల శ్రేయస్సు కోసం కానీ మేము కష్టపడినామంటే ఖచ్చితంగా మంచి పరిణామాలు వస్తాయి. మేము వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నాం. ఒకవేళ మా వల్ల కూడా, మేము కూడా మనుషులమే, మా వల్ల కూడా ఏదైనా తప్పులు జరిగితే కూడా ఖచ్చితంగా దానికి మీరు ఎత్తి చూపించండి. చూపిస్తే ఏమవుతుందంటే మాకు కూడా ఒక ఇది వస్తుంది. మేము అవుట్ ట్రాకింగ్లో పోతా ఉండము, ఎక్కడ మేము తప్పులు చేస్తూ ఉండము, ఎట్లా మా వల్ల ఏదైనా తప్పు జరిగి ప్రజలకు ఏమైనా మా వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయా అనేది మీరు ఎత్తి చూపిస్తేనే ప్రజల నాడి కానీ మీ నాడి కానీ మాకు తెలిసిందంటే ఖచ్చితంగా మా దావును కూడా మేము స్ట్రైట్ చేసుకొని, మా దారిని మేము స్ట్రైట్ చేసుకొని 100% మేము ప్రజలకు మేలు చేసే విధంగా మేము తయారవుతాం. కాబట్టి మేము ఎంత ఎదగాలంటే కూడా, ఫ్యూచర్లో ఏ నాయకుడు ఎదగాలంటే కూడా, ఎవరు ఏ స్టేజ్కి పోవాలంటే కూడా, దేశం అభివృద్ధి చెందాలంటే కూడా, మన టౌన్ అభివృద్ధి చెందాలంటే కూడా, మన కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చెందాలంటే కూడా మీ పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పి మేము నిజంగానే వాళ్ళకి చెప్పాము. నిజంగానే వీళ్ళు కోఆపరేషన్ ప్రతి దాంట్లో కూడా మాకుంది. మేము ఏదైనా మిస్టేక్ చేసినా, ఏ పార్టీ వాళ్ళు మిస్టేక్ చేసినా వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళది ఇది వాయిస్ చెప్తున్నారు. ఖచ్చితంగా మేము కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలో వస్తే 100% వీళ్ళకు ఒక శాశ్వత భవనం, ఈరోజు రెంటెడ్ బిల్డింగ్స్లో వీళ్ళు ఉంటున్నారు, వీళ్ళ శాశ్వత భవనానికి. ఎందుకంటే ప్రజలకు మొత్తం సేవ చేసేవాళ్ళు వీళ్ళు, ప్రజలకు తరఫున నాడి వినిపించే వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళకు ఒక భవనం లేకుండా ఈరోజు అద్దె భవనాల్లో ఉంటూ కిరాయి ఇది కట్టుకుంటా ఉన్నారంటే నిజంగానే బాధ ఇది చేసాం. ఖచ్చితంగా వీళ్ళకి వచ్చిందనో ఒక భూమి కూడా కేటాయించడం జరిగింది. మన వంతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వీళ్ళు బిల్డింగ్ కట్టుకునే దాన్ని కూడా మన వంతు సహాయం మేము పర్సనల్లీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చాలామంది విలేకరులు ఉంటారు, వాళ్ళ పరిస్థితులు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేజ్ కూడా ఏమీ లేదు, వాళ్ళకి ఈ రోజు కూడా వాళ్ళు ఉండేదానికి ఇళ్ళు కూడా లేవు, ఏమీ లేవు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో అధికారం చేపట్టిన 6 నెలల లోపల ఖచ్చితంగా వీళ్ళకి వచ్చిన అవుట్ సైడ్స్ పట్టాస్ కూడా ఇప్పించి వీళ్ళకు మన వంతు సహకారం చేసి వీళ్ళకి ఖచ్చితంగా ఇల్లు కట్టుకునే దాన్ని కూడా మేము తోడ్పాటిస్తామని త్వరగా మనవి చేస్తాం. నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి దావుద్ ఖాన్ జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నారాయణ విద్యా సంస్థ సిబ్బంది ఆ విద్యార్థికి అండగా నిలిచారు. జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి చేతుల మీదుగా వైద్య ఖర్చుల కోసం సేకరించిన నగదును దావుద్ ఖాన్ తండ్రికి అందజేశారు. నెల్లూరు నగరం 42వ డివిజన్కి చెందిన పి సందాని భాష కుమారుడు దావుద్ ఖాన్ అరవింద నగర్ నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన దావుద్ ఖాన్ ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రాణాంతకమైన జపనీస్ ఎన్సెఫలైటిస్ అనే తీవ్రమైన వ్యాధి సోకిందని నిర్ధారించారు. వైద్యానికి 50 లక్షల మేర ఖర్చు అవుతుందని తెలిపారు. నిరుపేదలైన తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని గమనించిన నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సూచనల మేరకు విద్యార్థి వైద్య ఖర్చుల కోసం నగదు సేకరించి ఆర్థిక చేయూత అందించేందుకు ముందుకొచ్చింది. సమకూర్చిన 3,28,900 రూపాయల నగదును విజయభాస్కర్ రెడ్డి విద్యార్థి తండ్రి సందాని భాషకు అందజేసి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పరంగా విద్యార్థికి సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. నారాయణలో ఇంటర్ చదువుతున్న తమ విద్యార్థి దావుద్ ఖాన్ అనారోగ్యానికి గురి కావడం బాధాకరమన్నారు. విద్యార్థి త్వరగా కోలుకొని మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వేమిరెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థికి అండగా నిలిచిన నారాయణ సిబ్బందికి, విద్యార్థులకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోర్ డీన్లు జయకుమార్, కేఎస్ఆర్, డీన్ సుధాకర్ రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ రాజగోపాల్, సిబ్బంది, విద్యార్థి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు క్రీడలను వేదికగా ఎంచుకోవడం ఎంతో మంచి అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన క్యాన్సర్ అవగాహన క్రికెట్ ఛాంపియన్షిప్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ పొగాకు, ధూమపానం వంటి క్యాన్సర్ ప్రమాద కారకాలకు దూరంగా ఉండాలని సూచించారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులతో కలిసి కనుపర్తుపాడు జడ్పీ హైస్కూల్ నందు నిర్వహించిన క్యాన్సర్ అవగాహన క్రికెట్ ఛాంపియన్షిప్ విజయవంతంగా ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మాట్లాడుతూ
క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు క్రీడలను వేదికగా ఎంచుకోవడం ఎంతో మంచని, క్యాన్సర్ను ముందుగానే గుర్తించి సకాలంలో సరైన చికిత్స తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించొచ్చని, ప్రజా ఆరోగ్యం కోసం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయమని అన్నారు. మెడికవర్ వైద్యులు రమేష్ బాబు మాట్లాడుతూ, క్యాన్సర్ను తొలిదశలో గుర్తించడం, అవసరమైన స్క్రీనింగ్ చేయించుకోవడం, అనుమానాస్పద లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. పొగాకు, ధూమపానం వంటి క్యాన్సర్ ప్రమాద కారకాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కూడా ఉపాధ్యాయుల బాధ్యత. క్యాన్సర్పై అవగాహన సందేశాన్ని విద్యార్థులు, వారి కుటుంబాలు, సమాజంలోని ప్రతి ఒక్కరికీ తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి, క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మెడికవర్ సెంటర్ హెడ్ టి పవన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, 24వ డివిజన్ కార్పొరేటర్ అరవా శ్రీనివాసులు, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు, మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మంచి కార్యక్రమం. ఎందుకంటే జనరల్గా చాలా మంది చాలా కార్యక్రమాలు తీసుకుంటారు. ఇటువంటిది ప్రత్యేకమైన కార్యక్రమం. ఒక క్యాన్సర్ అవేర్నెస్ గురించి త్రూ టీచర్ల ద్వారా బలంగా ప్రజల్లోకి పంపించేందుకు చూపించే మార్గం కూడా ఇది. ఎందుకంటే టీచర్లు, ఒక టీచరు దాదాపు 50 మందికో 60 మందికో 70 మందికో ఉపాధ్యాయులా వ్యవహరించి వారందరూ కూడా భవిష్యత్తు మార్గనిర్దేశం చేసేవారు. వారి ద్వారా ఈ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమం తీసుకుపోతే బాగుంటుంది అనే ఆలోచన చేసినందుకే వారికి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు వారితో కలిసి చేసేదానికి నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యాలయం ముందుంటుందని తెలియజేస్తూ, ఏదేమైనా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు చేపట్టి దానిలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు, దాన్ని డాక్టర్లందరూ కూడా కలిసి పేరు పేరున కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న డాక్టర్లకి, అటు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. టంగుటూరు ప్రకాశం పంతులు సేవలు చిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ కొనియాడారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, కలెక్టరేట్ సిబ్బంది టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ, టంగుటూరు ప్రకాశం పంతులు దేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, ప్రజల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన మహోన్నత నాయకుడని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలకులను ఎదురొడ్డి నిలిచిన ఆయన ధైర్య సాహసాలు, త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజాసేవ, దేశభక్తి, నిస్వార్థ నాయకత్వానికి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ప్రజల సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ఆయన ఆశయాలను నేటితరం ముందుకు తీసుకెళ్లాలని విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైఆర్ జూనియర్ కళాశాల విజయవంతంగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని కమిటీ అధ్యక్షుడు వెంకటరమణ తెలిపారు. ఈ నెల 25న స్వర్ణోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కాకల సురేష్లు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని చెప్పారు. వింజమూరులోని వైఆర్ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ సంబరాలు ఈ నెల 25న ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ అధ్యక్షులు వెంకటరమణ తెలిపారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ వేడుకలకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు తెలిపారు. కళాశాల 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కళాశాల పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థులు, విద్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వర్ణోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని వెంకటరమణ మరియు కమిటీ సభ్యులు కోరారు. కళాశాలని పూర్వ వైభవం తీసుకోవడానికి ప్రయత్నిద్దామని హామీ ఇచ్చారు. ఆ విధంగా చాలా ఎవరెవరైతే కొంతమంది ధన సహాయం చేయడానికి, కొంతమంది వాళ్ళకున్న జ్ఞానాన్ని కొన్ని గంటలు ఇక్కడ చెప్పడానికి, ఇలా రకరకాల చర్చలు ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటినీ ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చి
ఈ కాలేజీ పునర్వైభవానికి ఈ స్వర్ణోత్సవాలు తోడ్పడతాయని అనుకుంటున్నాం. ఆ దాంట్లోనే భాగంగా రేపు 25వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యుడు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యుడు శ్రీ కాకర్ల సురేష్ గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. ఆ విధంగా మాకున్న సమాచారం వరకు ఇప్పుడు వరకు 1000 మంది పూర్వ విద్యార్థులు మేము వచ్చి పాల్గొంటున్నాం అనే విషయం వచ్చింది. కాబట్టి వీళ్ళందరితో ఆ కార్యక్రమాన్ని చేపించి ఆ రోజు విలువలతో కూడిన విద్యను నేర్పించిన ఎవరైతే ఇంకా జీవించి ఉన్నారో వాళ్ళందరికీ మన సాంప్రదాయం ప్రకారం ఘనంగా సత్కరించుకోవాలని ఒక కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఆ కార్యక్రమం చేసుకొని ఈ సమస్యలు, ఈ విధానం ఇవన్నీ పెద్దలకు విన్నవించుకొని వారి నుంచి ఒక మార్గదర్శకత్వం తీసుకొని ముందుకెళ్ళి ఈ కాలేజీ పునర్వైభవానికి పాటుపడదాం అనుకుంటున్నాం. దానికి మీడియా మిత్రులు కూడా మీ సలహాలు సూచనలు ఇచ్చి ఇంతటి మహత్తర కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది, మనవంతు పాత్ర కూడా ఏదో ఒకటి మనం చేయాలి అనే భావం ప్రజలలో కలిగే విధంగా మీరు. బుచ్చిరెడ్డిపాలెంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల నగారా మోగక ముందే రిజర్వేషన్లపై కేడర్లో ఉత్కంఠ నెలకొంది. మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా ఈసారి చైర్మన్ పీఠంతో పాటు వార్డుల రిజర్వేషన్లలో భారీ మార్పులు ఉండవచ్చని ప్రచారం సాగుతుంది. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎటు చూసినా రిజర్వేషన్ల అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయి, తమకు అవకాశం దక్కుతుందా లేదా అనే ఉత్కంఠ క్యాడర్లో కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దిగి కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా ఈసారి చైర్మన్ పీఠంతో పాటు వార్డుల రిజర్వేషన్లలో భారీ మార్పులుండొచ్చని ప్రచారం సాగుతోంది. రిజర్వేషన్లు ఎలా ఉన్నా సిద్ధంగా ఉండాలని భావిస్తున్న పార్టీలు ప్రతి వార్డుకు కులాల వారీగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ఒక స్పష్టత ఉన్నట్లు సమాచారం. బయటకు వెల్లడించకపోయినా పాత క్యాడర్తో పాటు బలమైన అభ్యర్థులను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అధికార కూటమిలో టికెట్ల కోసం తీవ్రంగా పోటీ ఉంది. ప్రతి వాడలో 2-3 నేతలు రేసులో ఉన్నారు. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కూటమి పార్టీలలో ఆశావాహులు ఎక్కువ కావడంతో టిక్కెట్ దక్కని వారు ఇతర పార్టీల వైపు చూసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అసంతృప్తి బలం పెంచుకోవాలని ప్రత్యర్థి పార్టీలు కూడా వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో తమ పార్టీ నేతలు చేజారిపోకుండా చూసుకోవడం నాయకత్వానికి సవాల్గా మారింది. కలిగిరిలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. అడ్డు అదుపు లేకుండా ప్రకృతి సంపదను దోచేస్తున్నారు. అదంతా కమర్షియల్ లేఅవుట్లకు తరలిస్తూ లక్షల్లో జేబులు నింపుకుంటున్నారు అక్రమార్కులు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రవాణా అడ్డుకోవడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కలిగిరిలోని పెద్ద చెరువులో అక్రమ మట్టి మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతూ ప్రకృతి సంపదను దోచుకుంటోంది. అధికారుల కనుసన్నలలోనే ఓ హిటాచీ, 2 టిప్పర్లు మరియు 10 ట్రాక్టర్లతో నిరంతరం టన్నుల కొద్దీ గ్రావెల్ను కమర్షియల్ లేఅవుట్లకు తరలిస్తూ అక్రమార్కులు లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవసాయ అవసరాల పేరుతో అనుమతులు పొంది విచ్చలవిడిగా వాణిజ్య అవసరాలకు మట్టిని విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సెలవు దినాలను ఆసరాగా చేసుకుని ఈ మట్టి మాఫియా చెలరేగిపోతుండటంతో చెరువుల స్వరూపం పూర్తిగా మారిపోయి పాతాళ బావిని తలపిస్తోంది. కేజీఎఫ్ గనులను గుర్తుచేసేలా ప్రమాదకరమైన రీతిలో అతిలోతుగా త్రవ్వకాలు జరుపుతుండటంతో భవిష్యత్తులో పశువులకు, స్థానికులకు తీవ్ర ప్రాణాపాయం పొంచి ఉంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ అక్రమ రవాణాను అడ్డుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
స్థానిక పోరుకు బీసీ నామజపంతో కూటమి పెద్ద చంద్రబాబు ఎన్నికల్లో యుద్ధమే చేయాలని వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేద్దామంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధమంటున్నారు. మరి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు ఎలా ఉన్నాయి, ఎవరి బలం ఎంత, నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయి? 2 ఏళ్ల కిందట కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందులోని టీడీపీ, జనసేన, బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకత్వంలో నూతనోత్తేజం కనిపించింది. పరిపాలనలో మంచి గుర్తింపు, స్థానికంగా రాజకీయ పట్టు ఉన్న పంచాయతీ, మండల, జెడ్పీ ఎన్నికల బరిలో నిలిచి పదవి దక్కించుకోవాలని ఉవ్వుళ్లూరుతున్నారు. ఎలాగూ అధికార పార్టీలో ఉన్నాం, విజయం మనదేనన్న ధీమాలో ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురుచూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఆశావాహుల్లో ఒక్కసారిగా ఆశలు రేకెత్తుతున్నాయి. ఎవరి స్థాయిలో వారు కర్చీఫులు వేసుకుని ఆయా ప్రాంత ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీసీ రిజర్వేషన్ 34% పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు జీవో జారీ చేశారు. రాజకీయంగా బీసీలు నిర్ణయాత్మకంగా మారాలన్నదే కూటమి లక్ష్యమని సీఎం చెబుతున్నారు. ప్రతి ఒక్క బీసీని, ప్రతి ఒక్క వెనుకబడిన వర్గాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నా. 34% అంటే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, 34% అంటే నిర్ణయాధికారంలో భాగస్వామ్యం, 34% అంటే తరతరాలుగా వెనుకబడిన కుటుంబాలకి అవకాశ ద్వారం, 34% అంటే సామాజిక న్యాయానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే గౌరవం, సముచితమైన న్యాయం. కూటమి అధికారంలోకొచ్చిన మొదట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం తటపటాయించారు. కానీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న భరోసా, ఇటీవల పార్టీ ఇన్ఛార్జీలు ప్రజా పోరాటాలతో బయటకు రావడంతో క్యాడర్లో ఉత్సాహం రెట్టింపయ్యిందే. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీకి సై అంటున్నారు. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి ప్రసంగాల్లో కూటమి పాలనపై ఇప్పటికే ప్రజా వ్యతిరేకతుందని, ఎవ్వరూ తగ్గద్దని, స్థానిక సంస్థల ఎన్నికల్లో యుద్ధమే చెయ్యాలని పిలుపునివ్వడంతో క్యాడర్కు కొండంత భరోసా వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు, పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు, ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. వాస్తవంగా ప్రస్తుతానికి కూటమి పాలనపై ప్రజల్లో అంత వ్యతిరేకత లేకపోయినా స్థానికంగా ఎమ్మెల్యేలకు ప్రధాన టీడీపీలో వర్గపోరు తారాస్థాయిలో ఉంది. వర్గ విభేదాలను ఏ రోజు అధిష్టానం చక్కదిద్దే ప్రయత్నమే చేయలేదు. ఈ విభేదాలే స్థానిక ఎన్నికల్లో టీడీపీ కొంప ముంచే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి తోడు ఎమ్మెల్యేలు జనసేన, బీజేపీ నాయకులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని, ఈ పార్టీలోనూ 2-3 వర్గాలు ఉండడం, వారిలో ఒక వర్గాన్నే దగ్గరకు తీస్తున్నారని, ఇలా అనేక సంఘర్షణలు కూటమిలో ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల విషయంలో నాడు తగ్గాం, ఈసారి తగ్గేదేలా అంటూ ఆ మధ్య జనసేన కీలక నేత మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ గారు 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చిల్లనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను కూడా అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించిన వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. ఆ తర్వాత జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నామంటూ పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇలాంటి విభేదాలన్నీ ఎన్నికల్లో కొట్టుకుపోతాయని అధికార కూటమి నేతలు ధీమాగా ఉన్నారు. మరోపక్క కూటమిలో సీట్ల సర్దుబాటులో ఖచ్చితంగా తలెత్తే విభేదాలను ఆయుధాలుగా చేసుకుని ఎన్నికల్లో సత్తా చాటాలని వైసీపీ లెక్కలు వేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎవరి బలాలు ఎలా ఉన్నాయి?
నియోజకవర్గంలో తాజా పరిస్థితులేమిటి? తదితర విశ్లేషణాత్మక అంశాలతో యంత్రి న్యూస్తో మీ ముందుకు. కమింగ్ సూన్. వెయిట్ అండ్ సీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు జీజీహెచ్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి, నన్ను ప్రశ్నించిన విద్యార్థికి అభినందనలు. అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ కళాశాల విద్యార్థి, అండగా నిలిచిన విద్యా సంస్థల సిబ్బంది. బుచ్చిరెడ్డిపాలెంలో వేడెక్కిన రాజకీయం, ఎన్నికల నగారా మోగక ముందే రిజర్వేషన్లపై ఉత్కంఠ. మదనపల్లెలో ప్రెస్ క్లబ్ ని ప్రారంభించిన వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్, సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని పిలుపు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తున్నానండి N3 టీవీ.